హైదరాబాద్ మహానగరపాలక సంస్థ స్వరూపం సమూలంగా మారిపోయింది. 2007లో ఏర్పాటైన జీహెచ్ఎంసీ 2005లో భారీగా విస్తరిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 2007లో 12 శివారు మున్సిపాలిటీలను కలుపుతూ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్ గా ఉన్న ప్రాంతాన్ని జీహెచ్ఎంసీగా విస్తరించింది. ఇప్పుడు ప్రభుత్వ నిర్ణయంతో జీహెచ్ఎంసీ పరిధి 2000 చదరపు కిలోమీటర్లకు పైగా విస్తరించింది. శివారు ప్రాంతాల్లో ఉన్న 20 మున్సిపాలిటీలు కార్పొరేషన్లను విలీనం చేయడం ద్వారా మెగా కార్పొరేషన్ గా బల్దియా అవతరించింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లోని జోనల్లో సర్కిళ్లను కూడా పెంచుతూ నోటిఫికేషన్ జారీ చేసింది. బల్దియాలో ప్రస్తుతం ఉన్న 6 జోన్లను 12కు పెంచుతూ, అలాగే ప్రస్తుతం 30గా ఉన్న సర్కిళ్లను 60కి పెంచుతున్నట్లు నోటిఫికేషన్ తెలిపింది. జీహెచ్ఎంసీలో కొత్త జోన్లుగా ఉప్పల్, కుత్బుల్లాపూర్, మల్కాజ్గిరి, శంషాబాద్, గోల్కొండ, రాజేంద్రనగర్ ఏర్పడ్డాయి. సర్కిల్ కార్యాలయాల్లో కొత్త జోన్ కార్యాలయాలు, వార్డు కార్యాలయాల్లో నూతన సర్కిల్ కార్యాలయాలు ఏర్పాటు కానున్నాయి. డివిజన్ల డీలిమిటేషన్ కు సంబంధించి ఈ నెల 9న ప్రాథమిక నోటిఫికేషన్ వెలువడగా 10 రోజుల పాటు అభ్యంతరాలు స్వీకరించారు. 6000కు పైగా అభ్యంతరాలు రాగా సహేతుకమైన వాటిని పరిగణలోకి తీసుకుని తుది నోటిఫికేషన్ విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కొండల్ మనకు అందిస్తారు. కొండల్, తెలంగాణ రాజధాని ఇప్పుడు ఒక బృహత్ మహానగరంగా మారబోతుంది. జీహెచ్ఎంసీకి డీలిమిటేషన్, వార్డుల డీలిమిటేషన్ పూర్తయింది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా ప్రభుత్వం ఇచ్చింది. ఇప్పటి వరకు, నిన్నటి వరకు ఉన్న 150 డివిజన్లతో ఉన్న గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ ఇప్పుడు 300 డివిజన్లకు మారింది. 6 జోన్లకు బదులు మరో 6 జోన్లు అదనంగా మొత్తం 12 జోన్లు, 60 సర్కిళ్లు, 300 డివిజన్లతో గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ మారిన పరిస్థితి ఉంది. ఈ మొత్తం చూసుకుంటే తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ పైన పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టింది. హైదరాబాద్ మహానగరాన్ని ఒక అత్యున్నత ప్రమాణాల దిశగా తీసుకెళ్లే దిశగా ఈ నిర్ణయం తీసుకుంది. దీనిలో భాగంగానే ఈ డివిజన్లను పెంచి మొత్తం 12 జోన్లను పెంచడం జరిగింది. అదనంగా ఉప్పల్, మల్కాజ్గిరి, కుత్బుల్లాపూర్, శంషాబాద్, అదేవిధంగా రాజేంద్రనగర్ మొత్తం 6 జోనల్ను కొత్తగా వచ్చి చేరాయి. మొత్తానికి దేశంలోనే అతిపెద్ద నగరంగా ఇప్పుడు హైదరాబాదు, గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ అన్నది అవతరించని చెప్పుకోవచ్చు. పరిపాలన సౌలభ్యంతో పాటు తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధిని 3 ప్రణాళికలు దృష్టిలో పెట్టుకొని అభివృద్ధి ప్రణాళికను రూపొందిస్తుంది. క్యూర్, అదేవిధంగా ప్యూర్, అదేవిధంగా రేర్, ఈ 3 విభాగాలుగా మార్చిన పరిస్థితి ఉంది. ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ క్యూర్ అర్బన్ కిందికి వస్తుంది. దీనిలో భాగంగానే ఔటర్ రింగ్ రోడ్ వరకు గ్రేటర్ హైదరాబాదు విస్తరించింది. మొత్తం 2050 కిలోమీటర్ల విస్తీర్ణంతో ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ ఉండబోతుంది. దాని తర్వాత ఔటర్ రింగ్ రోడ్ నుంచి రాబోయే త్రిబుల్ మధ్యన ప్యూర్గా అర్బన్ సిటీగా ఉండబోతుంది. దాని తర్వాత రేర్ తెలంగాణగా ఉండబోతుంది. ఈ 3 ప్రణాళికలతో తెలంగాణ ప్రభుత్వం ఒక నిర్దేశితంగా 3 ప్రణాళికలు రూపొందించుకొని ముందుకెళ్తున్న పరిస్థితి ఉంది. దానిలో భాగంగానే హైదరాబాద్లో హై లెవెల్ స్టాండర్డ్స్ పెంచే దిశగా, పరిపాలనను మరింత సౌలభ్యంగా ప్రజల చెంతకు చేరే దిశగా ఈ జోనల్ను పెంచుతూ గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ విస్తరించిన పరిస్థితి ఉంది. మొత్తానికి హైదరాబాద్ బ్రాండ్ను కాపాడుకుంటూ మరింత సుస్థిరం చేసే దిశగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. థ్యాంక్ యూ కొండల్.